ఇది వినాయక చవితికి పురోహితులు లేకుండా పూజలు అని చెప్పి ఈ బ్లూటూత్ స్పీకర్ తోటిని ఈ సెల్ ఫోన్ తోటి వచ్చేది అనుకుంటున్నారా? ఈ బ్లూటూత్ స్పీకర్లో కూడా పట్టి తిరగడం చాలా అర్థం ఉంది. నేను కాకినాడలో ఉండగా అక్కడ వినాయక చవితి చేసుకుంటే మనకు అక్కడ అన్నీ దొరికి ఇండియాలో, కానీ ఇక్కడ అమెరికాలో అలాగ అన్నీ దొరకవు. ముఖ్యంగా ఇక్కడ పురోహితుడు అనేవాడు దొరకడం చాలా కష్టం. పురోహితుడు దొరకడం చాలా కష్టం. ఈ పురోహితుడికి నెంబరు పట్టుకుని ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే ఆయన నాకు ఈరోజు ఖాళీ లేదు అంటే ఎంత డబ్బులైనా ఇస్తాను, ఎంత డబ్బులైనా ఇస్తానంటే అయితే $500 అవుతుంది డాలర్లు, అంటే ఎంత మనకి సుమారు 40,000 పైన. నేను చెప్పిన టైంకి మీరు పూజ చేసుకోవాలి, ఆల్రెడీ బుక్ అయిపోయినా అన్నారు. అదేంటండి మీరు చెప్పిన టైంకి మేము చేసుకుంటాం ఏంటి అంటే ఆల్రెడీ బుక్ అయిపోయింది, లేకపోతే ఇంకోటి చేయండి, మీరు అనుకున్న ముహూర్తానికి గుడి దగ్గరికి వచ్చేయండి, ఆ గుడి దగ్గరికి వచ్చేస్తే నేను పూజ చేయిస్తాను మా వాళ్ళ చేత అన్నారు. దాంతో అలా కాదు లేండి అని ఇంకా ఇద్దరు ముగ్గురిని కనుక్కున్నా. $300 నుంచి $500 దాకా పుచ్చుకుంటున్నాం అని చెప్పారు. అంటే $300 అంటే ఏంటి, మనకి ఇండియన్ కరెన్సీలో 25,000 నుంచి 40,000 దాకా పుచ్చుకున్నప్పటికీ కూడా మనకి అనుకూలమైన సమయంలో రావడానికి అవకాశం లేదు. దాంతో ఏం చేసామంటే ఇంకెందుకు పురోహితులు లేకుండా వ్రతం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ బ్లూటూత్ స్పీకర్ ఈ ఫోన్లో ఈ పురోహితుడు చెప్పిన వ్రతం ఎలాగేంటనే దాని మీద చేద్దామని నిర్ణయించుకుని ఇప్పుడు నేను పూజా సామాగ్రి తెచ్చుకోవాలి. ఈ పూజా సామాగ్రి అనేది మనకి ఇండియా మార్ట్లో ఉంటుంది. నేను ఇప్పుడు అమెరికాలోని ఆర్జియానా రాష్ట్రంలోని ఫినిక్స్ పట్టణంలో ఉన్నాను. మా పాప దగ్గర ఉన్నాను. మా పాప దగ్గర వచ్చి నేను ఉండటంతో నువ్వు మీరే చూడండి అనే ఉద్దేశంతో చెబితే ఆ లిస్ట్ అంతా రాసుకుని ఇప్పుడు నేను ఇండియన్ మాల్కి వెళ్తున్నాను. ఇండియన్ మాల్కి వెళ్ళి అక్కడ ఈ సామాను అంతా కూడా తెచ్చుకోవాలి. లిస్ట్ రాసుకున్నాను. లిస్ట్ రాసుకుని తెచ్చుకోవడానికి బయలుదేరాను. కాబట్టి ఇండియన్ మార్ట్కి వెళ్ళి వచ్చి మనం ఏమేమి తీసుకున్నాం ఏంటో మీతో కలుస్తాం. ఇప్పుడే ఈ వినాయక చవితి పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఇంట్లో ఈ పూజ దగ్గర ఇవన్నీ కూడా సర్దుకోవాలి కాబట్టి సర్దుకోవడం మొదలెడుతున్నాను. మన ఇండియాలో అలాగా ఇక్కడ అన్నీ దొరకవు. ఇండియన్ మాల్ దగ్గరికి వెళ్ళి కొనుక్కురావాలి. అక్కడ పూజకి సంబంధించినవన్నీ కూడా దొరుకుతాయి. దానికి వాళ్ళు ఇండియా నుంచి ఈ షిప్లో తీసుకొస్తారు. దాంతో రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ మనం పూజలో ఉపయోగించే సెవెంత్ పూలు ఇది ఒక్కొక్కటి $5. ఇది $5, ఇది ఒక $5. అంటే ఎంత, ఇది ఒక 500, ఇది ఒక 500, అంటే $1000కి ఈ పూలు వచ్చి. ఇక్కడ చూసుకుంటే మొక్కజొన్న పొత్తులు కూడా తీసుకొచ్చాను. మొక్కజొన్న పొత్తులు ఈ పాదవులకి కరెక్ట్గా మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చాను. అలాగే కొబ్బరికాయ, ఈ కొబ్బరికాయల రేటు కూడా బాగా ఎక్కువగానే ఉంది. $3 అంటే ఎంత, $85 చొప్పున $324, $240 కొబ్బరికాయ అలాగే 4 తెచ్చాం. ఇకపోతే ఈ దేవుడికి సంబంధించిన నూతన వస్త్రాలతో పాటు ఈ అరిటాకులు అక్కడ పెట్టాలి కాబట్టి అరిటాకులు కూడా తీసుకొచ్చి అరిటాకులు అంతా అందంగా పెట్టారు చూడండి. అలాగే ఏదో కాయలు కట్టాలి కాబట్టి పాలవెల్లికి ఈ కాయలు కట్టాం. ఇకపోతే మళ్ళీ మామూలు ఖర్చులు అటుకులు ఇక్కడ దొరకవు. దాంతో ఇక్కడ ఈ దొరికే
మామూలు అరటిపల్లి, మనం అక్కడ హైదరాబాద్లో అరటిపల్లి అంటాం. ఈ వీటిని తీసుకొచ్చాం. వీటి రేటు కూడా ఎక్కువగానే ఉంది. అలాగే యాపిల్ పళ్ళు, యాపిల్స్ పచ్చి యాపిల్ కూడా తీసుకురావడం. ఇలాగా ఈ పూజకి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చుకున్నాం. పత్రాలు, పువ్వులు, అలాగా ఏదో ఇండియన్ గ్రాసరీలో మనకి అన్నీ దొరుకుతాయి, కానీ రేట్లు ఎక్కువ. మన ఇండియాలో వినాయక చవితికి మనం చూసిన విధంగా ఇక్కడ వినాయకుడి బొమ్మలు కొనాలంటే మొత్తం బొమ్మ 40,000 50,000 ఉంది. మనకు ఆ డబ్బులు పడితే పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చేస్తాయి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఈ అమెరికాలోని ఇక్కడ మేము వినాయక చవితికి సంబంధించిన చేసుకోవాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇంట్లో వినాయక చవితి చేసుకుందాం అన్నప్పటికీ కూడా ఇక్కడ ఏ రోజు చేసుకోవాలనేది కష్టం. 2 రోజులు వినాయక చవితి వస్తుంది కాబట్టి ఇవాళ సాయంత్రం చేసుకుందాం అనుకుంటున్నాం. దీనికి ఇప్పుడు ఈ పాలవెల్లి అవి నీటికి కట్టాలి. కాబట్టి పాలవెల్లి కూడా వీటికి ఈ పాలవెల్లికి కట్టాలి. పాలవెల్లి కాబట్టి ఎంత ఖరీదైనా సరే హిందూ రిలీజన్ ప్రకారం సాంప్రదాయాలకి కట్టుబాట్లకి గౌరవిస్తూ ఇక్కడ అమెరికాలో కూడా వినాయక చవితిని బాగానే జరుపుకుంటున్నారు. అమ్మయ్య ఇండియా మాల్ నుంచి సామాన్ తెచ్చేసుకున్నాం. సామాన్ తెచ్చుకుని ఆ పాలవెల్లికి డెకరేట్ చేస్తాం. డెకరేట్ చేసి పూజా కార్యక్రమం బిగించేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ అమెరికాలో అందరూ కూడా ఈ 6వ తారీఖు రాత్రి 11 గంటలకి వినాయక చవితి చేద్దాం అనుకున్నారు. ఇక్కడ అమెరికా టైంకి ఇండియా టైంకి 12 గంటల తేడా. మాకు 6వ తారీఖు రాత్రి 11 గంటలు అయితే ఇండియాలో ఉదయం 11 గంటలు అవుతుంది. కాబట్టి కార్యక్రమానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం. కాబట్టి పూజా గదిలో ఈ కార్యక్రమం బిగిన్ అవుతుంది. అక్కడ అందరూ కూర్చున్నారు. ఈ పూజా మందిరం చాలా చిన్నదిగా ఉంటుంది. అయినప్పటికీ హాల్లో చేద్దాం అనుకునేప్పటికీ పురోహితుడు గారు రావట్లేదు. ఏదో ఒక మా అపార్ట్మెంట్లో ఉన్న ఓ తమిళ ఫ్యామిలీకి సంబంధించిన 3 పిల్లలు వాళ్ళు రావటం జరిగింది. వాళ్ళతో పాటు ఈ హాల్లో వీళ్ళలో కాకుండా ఆ పూజా మందిరంలో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నాకు పెద్దరికం ఇచ్చారు కదా, మరి పెద్దరికంకి నేను నిలబెట్టుకోవడానికి ఏదో కొద్ది మనం చేసినా చేయకపోయినా కొద్ది అడావుడు చేయాలి. కాబట్టి పురోహితులు లేదు కాబట్టి మనం నమ్ముకున్నటువంటి ఈ బ్లూటూత్ స్పీకర్లు ఉన్నాయి. ఈ బ్లూటూత్ స్పీకర్లు ఆన్ చేసి ఆ పూజా విధానం అంతా ఈ పంతులు గారు చేస్తారు. పంతులు గారు ఈ పంతులు గారితో ఈ ఇంట్లోనే పూజా కార్యక్రమం చేస్తారు. ఇలాగే ఈ అమెరికాలో చాలా ఇళ్ళల్లో ఈ పూజా కార్యక్రమాన్ని పంతులు గారు లేకుండానే ఈ బ్లూటూత్ స్పీకర్ల మీద వాటి మీద ఆధారపడి ఎన్నో ఇళ్లలో చేస్తున్నారు. అలాగే మా ఇళ్ళలో కూడా చేస్తున్నాం. కాబట్టి ఎలా జరుగుతుంది అంటూ ఆ కార్యక్రమాన్ని మీరు చూద్దరు. కానీ 12 అక్షతలు వేసి నమస్కారం చేయాలి. ఓం సాధ్యం త్రివంతే సంవ్యక్తే వెంటనే భక్తజామ తెలియక కైలాసంలో పార్వతీదేవి దేవతా విష్ణువులు ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై అమ్మకి ఏం కావాలని అడిగేసరికి అయ్యా ఏమీ లేదు, గతంలో భస్మాసుర బారిన నా భక్తులను రక్షించారు, అదేవిధంగా ఇప్పుడు గజాసుని యొక్క గర్భంలో బంధించబడి ఉన్నారట, కావున నా భక్తులు తిరిగి రక్షించాలి. ఆ నోట కూడా వచ్చింది. అయ్యా గజాసుర మహారాజా, మన రాజ్యంలో ప్రకృతి మేళగాళ్ళు సంగీతానికి శృతిలయబద్ధంగా వాయిస్తూ ఉచ్చారణ చేయించుకుంటూ చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నారు అని చెప్పేసరి సరే ఈ పూజల గురించి
వీడియో చూశారు. చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీ సహాయ సహకారాలు అందించండి. మీరు ఈ అమెరికా తెలుగు అంకుల్ ఎంజీకే రాజులకి సహాయ సహకారాలు అందిస్తే నేను అమెరికా నుంచి మరింత సమాచారంతో కొత్త టాపిక్లతో నేను పోస్టులని అప్లోడ్ చేయగలను. కాబట్టి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని చూశారు కాబట్టి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంజీకే రాజు, ఫినిక్స్, అమెరికా.